యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికినటువంటి మూడవ మాట అది బాధ్యతను గుర్తు చేస్తుంది అన్నమాట. మూడవ మాట బాధ్యతను గుర్తు చేస్తున్నది. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఆ గడియ నుండి యేసుక్రీస్తు ప్రభు ఆయన మరణం కాబోతున్నాడు. ఆయనను విడిపించేటువంటి పరిస్థితి ఏ కోశాన లేదు. ఒకవేళ ఆయన ఆ శిక్ష నుంచి తప్పింపబడి ఆయన శిక్ష నుంచి విడుదల పొందుకొని ఆ తల్లికి నిర్వహించవలసినటువంటి మర్యాద, లేకపోతే తన తల్లి యొక్క పోషణ, ఆలన, పాలన సమస్తాన్ని చూసుకునేటువంటి అవకాశం అనేది యేసుక్రీస్తు ప్రభువుకు లేదు. ఆయన మరణం కాబోతున్నాడు. మరి ఆ లోటుని ఎలా ఊడ్చాలి? ఆ తల్లి జీవించినన్ని రోజులు ఆ తల్లి యొక్క ఆలన, పాలన, సంరక్షణ ఎవరు చూసుకోవాలి అని ఆలోచన చేసి ఆయన చుట్టూ చూస్తాడనమాట. ఆయన చుట్టూ చూస్తే ఆ 12 మంది శిష్యులలో ఏ ఒక్కరు కనబడడు. యేసుక్రీస్తు ప్రేమించినటువంటి ఆ శిష్యుడు ఒక్కడు మాత్రమే. ఆ శిష్యుడు అపోస్తలుడైనటువంటి యోహాను. ఆ శిష్యుడు ఒక్కడు మాత్రమే ఆ శిలువ దగ్గర యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి, ఈ శిష్యుడు ఇరువురు ఆ శిలువ దగ్గరికి రావడాన్ని గమనిస్తున్నాడు. ఆయన గమనించి ఆయన ఆలోచన చేస్తున్నాడు, నేను ఈ బాధ్యత, నా తల్లి బాధ్యత, నా 12 మంది శిష్యులలో ఈయనకు తప్ప వేరే ఎవరికి అప్పగించినా వాళ్ళు బాధ్యతగా చూసుకుంటారో చూసుకోరో, వాళ్ళ పరిస్థితి ఏంటో. ఒకవేళ నా తల్లి కృపాక్షేమములు బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములు బ్రతికినన్ని రోజులు క్షేమంగా ఆ బ్రతకాలి, జీవించాలి అంటే ఈయన శిష్యుని యొద్దనే, నేను ప్రేమిస్తున్నటువంటి ఈ శిష్యుని యొద్దనే ఆమె సురక్షితంగా జీవించగలుగుతుంది అని విశ్వసించి ఆ తల్లి యొక్క బాధ్యత కుమారునికి, తాను ప్రేమించినటువంటి శిష్యునికి అప్పగిస్తున్నాడు. ఆ తల్లితో చెప్తున్నాడు, అమ్మా, నీకు ఇంకా కుమారులు ఉన్నారని కానీ, నేనే అన్ని విషయాల్లో నిన్ను ఆదుకుంటానని కానీ ఎంత మాత్రం నువ్వు ఆలోచన చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఇంకా నీకు కుమారులు ఉన్నారు, అయితే నేను ఎలాగైతే నీ కడుపున పుట్టానో వారు కూడా అదే రీతి నీ కడుపున పుట్టారు. వారు ఇప్పుడు నేను మరణం కాబోతున్నా నా తోబుట్టు అని నన్ను చూడడానికి కానీ, లేక నీ బాధలో నువ్వు కడుపు కోతతో విలపిస్తూ అయ్యో నా కుమారుడు అని బాధపడుతూ ఏడుస్తున్నావు కదా, ఆ ఏడుపులు లేక ఆ దుఃఖంలో వాళ్ళు పాలు పంపులు పొందుకోవడానికి కానీ, అయ్యో అన్నా అని ఆ విలపించడానికి ఎవ్వరు కూడా లేరు అక్కడ. నా బాధలో, నా కష్టాల్లో, లేకపోతే నీ బాధలో, నీ కష్టాల్లో పాలు పొందేది ఈ అపోస్తలుడైనటువంటి నా శిష్యుడైనటువంటి యోహాను మాత్రమే. నీ మనస్సు ఎవరి వైపు పెట్టడానికి వీల్లేదు. నీకు ఏ విధమైనటువంటి కష్టం రాకుండా, ఒకవేళ ఏ కష్టం వచ్చినా ఆ కష్టంలో నుంచి నిన్ను సంరక్షించేవాడు, నిన్ను కాపాడేవాడు, నిన్ను పోషించేవాడు ఈయన మాత్రమే. నీ మనస్సు ఎవరి వైపు ఉంచడానికి వీల్లేదు. ఇదిగో నీ కుమారుడు. ఒకవేళ నా వైపు పెడతావా, ఇంకా 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు నేను మరణం కాబోతున్నా, నేను శారీరకంగా మీ మధ్య నేను జీవించలేను, కాబట్టి నీ మనస్సు ఆయన మీద నిలుపాలి అని చెబుతూ, ఇదిగో నీ కుమారుడు, ఈయనే నీ కుమారుడు, ఈయన నేను ఆశ్రయించాలా అని తల్లి యొక్క బాధ్యత యోహానుకు అప్పగించింది. ఈ తల్లికి ఈయన నీ కుమారుడు అని గుర్తు చేసి ఆ బాధ్యతను యోహానుకు అప్పగిస్తున్నాడు. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు పలికిన, శిలువ మీద పలికిన ఆ మూడవ మాట బాధ్యతను, తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నది. హల్లెలూయా. యేసు రక్తమే. ఒక మాట చదువుకుందాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. అయితే
ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుమలు గాని యుండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరుచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. దేవుని దృష్టికి అనుకూలమైనది. హల్లెలూయా. యేసు రక్తమే. ఆయన చెప్తున్నాడు, అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుమలు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారిని ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకు నేర్చుకోవాలి. ఇప్పుడు మరియా విధవరాల లేకపోతే భర్త కలిగినటువంటి స్త్రీయా? ఏమండి, మరియకు యేసుప్రభు చనిపోయినాటికి భర్త ఉన్నాడా? మరియకు భర్త లేడా? లేడు, భర్త లేడు. మరియ విధవరాలు. అక్కడ వాక్యం ఏం చెప్తుంది? తన తల్లికి గాని తండ్రికి గాని ఉపకారం చేయడానికి నేర్చుకోండి. అర్థమవుతుందా? తల్లిదండ్రులను ఎంతో మంది అనాథాశ్రయంలో లేకపోతే వృద్ధాశ్రయంలో విడిచిపెట్టడం లేరంటారా? ఉన్నారు. ఒక సినిమా యాక్టర్ని అనాథాశ్రమం ఇట్లా వృద్ధాశ్రమం ఓపెనింగ్ కొరకు పిలిచిరట. అది చాలా రోజుల కింద నేను ఎన్నో చదివినో లేకపోతే ఎన్నో చూసినట్టు నాకు లట్కన గుర్తుకొస్తుంది. ఆయనను పిలిస్తే ఆయన ఆ ఒక ఆశ్రమం ఓపెనింగ్కి పోయిండు. ఆయన ఏ ఆశ్రమం అంటే వృద్ధులకు ఆశ్రయం ఇచ్చేటువంటి ఆశ్రయం అన్నమాట. ఆయన వెళ్ళి రిబ్బన్ కటింగ్ చేసిన తర్వాత, అయ్యా మీరేమైనా మాట్లాడండి అని అంటే, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇలాంటి ఆశ్రమాలన్నీ మూతపడాలి అని. ఓపెనింగ్ దేని ఓపెనింగ్కి వేండు? ఆశ్రమం ఓపెనింగ్కి అని. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా మూతపడాలా. మీ ఆలోచన కానీ మీ త్యాగము కానీ అది గొప్పది, దాన్ని వర్ణించలేం. కానీ వృద్ధులకు ఆశ్రమాలు ఉన్నాయని, అనాథలకు ఆశ్రమాలు ఉన్నాయని తల్లిదండ్రులను, వయస్సు మీద ఉన్నటువంటి తల్లిదండ్రులను ఏం చేస్తున్నారు? పట్టించుకోకుండా, వారి యొక్క ఆలన పాలన చూసుకోకుండా, వారి బాగోగులు చూసుకోకుండా వాళ్ళని తీసుకువెళ్ళి ఆశ్రమాలలో వారేస్తున్నారు. హల్లెలూయా. కానీ వాక్యం ఏం చెప్తుంది? నిన్ను కన్నా నీ తల్లిదండ్రులకు నువ్వు ఉపకారం చేయాలా. వాళ్ళని తృణీకరించద్దు, వాళ్ళని త్రోసివేయద్దు. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు మరణానికి చేరువలో ఉన్నాడు. ఇక కాసేపట్లో ఆయన చనిపోబోతున్నాడు. ఇక నాకెందుకులే అని అనుకోరా ఆయన. నాకెందుకు? నేను చనిపోయి నేను తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, లేకపోతే ఒకవేళ ఒక మనుషులు కనుక ఆలోచన చేసినట్టు కనుక ఆలోచన చేస్తే ఆడు సచ్చి చక్కగా వేయండు ఉన్నల బతుకు ఆగమవుతుందన్న సాక్ష్యాలు వినలేం మనం. ఉన్నల బతుకు ఆగమైపోతుంది అని. హల్లెలూయా. ఒకవేళ నేను చనిపోతే, నేను వెళ్ళిపోతా, నాకు ఈ బంధానికి ఏంటి ఆనందంగా రాగుంటే న్యాయంగా నేనుంటాను అనుకోడు ఆయన. అనుకోలే. ఆ తల్లికి ప్రత్యుపకారము నేను చేయని పని ఎవరి ద్వారానైనా సరే చేయించాలన్నది ఆయన చిన్ననాటి నుండి దేవుని ద్వారా నేర్చుకున్నాడు. కనుక ఆ విధవరాలికి ప్రత్యుపకారము చేయడానికి ఆయన మనసు నిలిపిండు, తృణీకరించలే. అవాయిగా ఏడన్నా బతుకుపో, ఏదన్నా ఎట్లన్నా బతుకుపో, నా పని అయితే అయిపోయింది. ఏదో ఇన్ని రోజులు ఉన్నప్పుడు 2 రొట్టెలు 5 రొట్టెలు 2 చేపల్ని అద్భుతాలు చేసి పోషించిన కానీ ఇక ఇప్పుడు నాకు ఆ సామర్థ్యం లేదు. ఇక నువ్వు ఎట్లన్నా బతుకు, 4 ఇళ్ళ బోళ్ళు తోముకుంటూ బతుకుతావా, లేకపోతే బట్టలు తొక్కుంటూ బతుకుతావా, 4 ఆకిలు ఊడ్చుకుంటూ బతుకుతావా, ఎట్లా బతుకుతావో బతుకు అని అన్నాడా? అంటే అలాంటి తత్వము కాదు. ఆయన చిన్ననాటి నుండి నేర్చుకున్నాడు. ఆయన ఉపకారం చేయాలా, విధవరాలైనటువంటి తన తల్లికి ఉపకారం చేయాలా. హల్లెలూయా. యేసు రక్తమే. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం. 23-22 సామెతలు 23-22. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము,
నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. హల్లెలూయా. నీ తల్లి ముదిమి వయసులో ఉంది, వృద్ధాప్యంలో ఉంది నీ తల్లి. నీ తల్లిని నిర్లక్ష్యము చేయకు అంటున్నాడు. నిర్లక్ష్యం చేయకు. ఆయన నిర్లక్ష్యం చేయలే. హల్లెలూయా. తన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఆ సన్నివేశాన్ని క్షుణ్ణంగా ఎరిగినటువంటి దేవుడు ఆయన. ఇక ఎవరు కూడా ఈ దరిదాపులోనికి రాలేరు. నా సహచరుడే, నేను ప్రేమించినటువంటి నా శిష్యుడే, నీ జీవితాన్ని నీవు జీవించిన దినములన్నిట ఆయన నీకు సహకారంగా ఉంటాడు. ఆయన ఆ బాధ్యతను అప్పగిస్తున్నాడు. స్తోత్రం చెప్దామా? యేసు రక్తమే. అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయము 26వ వచనం. 19:26. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు. తండ్రి ఉపదేశాన్ని తృణీకరించి ఆ తల్లిని ఏం చేస్తున్నాడో తరిమి వేస్తున్నాడు అన్నమాట. అలాంటి వారు అవమానాన్ని అపకీర్తిని పొందుకుంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అవమానం పొందుకున్నాడా? అపకీర్తి పొందుకున్నాడా? ఆ బాధ్యతను ఆయన ఎంతో చక్కగా వ్యవహరిస్తున్నాడు. ఆయన, అమ్మా నీవు ఏ విషయంలో భయపడకు, ఇదిగో నా మరణము దాకా కూడా, నేను చనిపోయేటువంటి లేక నేను శిక్షింపబడుతున్న ఈ స్థలము వరకు కూడా ఆయన నీతో కూడా వచ్చాడు. ఈయననే నీకు సరి అయినటువంటి కుమారుడు, లేకపోతే ఆయననే నిన్ను సంరక్షించేవాడు అని ఆ బాధ్యతను అపోస్తలుడైనటువంటి యోహానుకు అప్పగిస్తున్నాడు. ఆ యేసు క్రీస్తు ప్రభు బాధ్యత లేనివాడు కాదు. స్తోత్రం చెప్దామా? మరి మన పరిస్థితి ఏంది కదా? విధవరాలైన తల్లిని తృణీకరించడానికి వీల్లేదు అంటున్నాడు. ఆయన అంటున్నాడు, నీ తల్లిని తరిమివేయడానికి వీల్లేదు. చాలా మంది వాళ్ళ ఆస్తిపాస్తులు కావాలా ఏంది, వాళ్ళ ఆస్తిపాస్తు, వాళ్ళ సంపాదన కావాలా, వాళ్ళ కష్టార్జితం కావాలా, అన్నీ కావాలి వాళ్ళవి. ఒకవేళ ఒక సడన్ టైం వచ్చిందంటే, వాళ్ళని పోషించేటువంటి సమయం వచ్చిందంటే, నువ్వోళ్ళో నేనోళ్ళో. స్తోత్రం చెప్దామా? యేసు రక్తమే. నేను మా అమ్మకు దండం పెట్టి చెప్పిన, ఓవా నీకెందుకు ఇంత, ఆడుండబోతే ఆడుండు. ఇప్పుడు మళ్ళీ మధ్య షుగర్ వచ్చింది, ఇప్పుడు నువ్వు రెక్కలు డొక్కలు చేసుకొని స్కూల్లో వంట చేస్తావు అన్నమాట. అవసరమా? నీకు ఏడు ఉండబోతే తాడుండు, మేము లేమా చూసుకోవడానికి అని అంటే, మావేమంటుందంటే, నా రెక్కలు ఆడినంతసేపు చేసుకుంటా, నన్ను ఎవ్వడేమనద్దు. నా రెక్కలు ఆడినంతసేపు నా పని నేను చేసుకొని బతుకుతా, నన్ను ఎవ్వడు అడ్డగించడానికి వీలేదు, నన్ను ఆటంకం చేస్తానికి వీలేదు. మరి నాకు ఆ భాగ్యం లేదు, ఏం చేద్దాం కదా? ఆ భాగ్యం లేదు నాకు. స్తోత్రం చెప్దామా? చాలామంది క్రైస్తవ సమాజంలో తల్లిదండ్రులను పగదారులను చూస్తారు కదా. ఎలాగైతే దావీదు మీద సౌలు విషపు చూపు చూసిండు, అలాంటి చూపు, ఏదో పగోల లెక్క, ఏదో లేకపోతే పనికిరానుల లెక్క, ఇష్టానుసారమైనటువంటి తత్వం మనస్సు కలిగి ఉండి వారి యొక్క క్షోభకు గురి చేస్తున్నారు. వాళ్ళు యేసు ప్రభు మనకు ఒక మాదిరి. హల్లెలూయా. ఒక విషయం తెలుసా? ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ జీవించబోతున్నాడు? ఆయన ఒకవేళ శరీరధారిగా ఒక మానవ స్వభావాన్ని బట్టి మనం ఆలోచన చేద్దాం. ఏడ జీవించబోతున్నాడు ఆయన యేసు ప్రభు? ఏమండి? పరదేశులో, పరలోకంలో, మనోహరమైనటువంటి స్థలంలో. దేవుని ఒక వాక్యం ఏం చెప్తుంది? నీవు జీవించేటువంటి దేశంలో. ఎక్కడ? నీవు జీవించేటువంటి దేశంలో దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిని నీ తండ్రిని చప్పట్లు కొట్టారు ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆయన దీర్ఘాయుష్మంతునిగా ఆ పరలోక రాజ్యంలో ఉన్నాడు ఆయన. నీవు దీర్ఘాయుష్మంతునిగా బ్రతకాలి, జీవించాలంటే నీవు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు.
యేసు ప్రభు ఆయన మొత్తానికే ఏంటి తృణీకరించవలసినటువంటి పరిస్థితి. నువ్వు ఏడైనా బతుకుపో నాకేంది అని అన్నగాని కూడా ఎవరేం చేయలేరు. ఏమైనా చేస్తారా? నువ్వు ఏడైనా బతుకుపో నాకేంది అని అన్నగాని కూడా ఎవరేం చేయలేరు ఆయన. ఎందుకంటే ఆయన క్షణాల్లో ఆయన మరణించబోతున్నాడు. కాబట్టి ఆయన ఎవరు కూడా ఏం చేయలేరు. ఆయన తృణీకరించిన కానీ ఆయన ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన అంటున్నాడు, అమ్మా నువ్వు ఏ విషయంలో దిగులు పడకు, ఇదిగో నీ కుమారుని ఆ శిష్యుని చెప్తున్నాడు, ఇక నుంచి నీకు తల్లిదండ్రులు లేరని చెప్పి నువ్వు బాధపడవలసిన పని లేదు, ఇగో ఈమెనే నీ తల్లి. స్తోత్రం చెప్పుదామా. ఆయన బాధ్యతని ఫుల్ఫిల్ చేసి కొనసాగించింది అనమాట. హల్లెలూయా. ఈ మూడవ మాటను బట్టి మనం నేర్చుకోవలసినటువంటి 4 అంశాలు. ఒకటి, ఆయన తల్లి పట్ల ఉన్నటువంటి బాధ్యతని నెరవేర్చింది. తల్లి పట్ల ఉన్నటువంటి బాధ్యతని నెరవేర్చింది. ఆయన తన బాధ్యతకు లేక తన కర్తవ్యానికి విధేయత చూపించింది. ఆయన తను చేయవలసినటువంటి పనికి విధేయతను చూపించింది ఆయన. మూడవది, మానవత్వానికి ఒక సూచన. మానవత్వాన్ని, మంచితనము మానవత్వము లేనటువంటి మనుష్యులకు ఇదొక సూచన. ఆయన మరణపు ఛాయల్లో ఉన్నప్పటికీ తన తల్లిని తృణీకరించలేదు. బ్రతుకుతున్నటువంటి మనం, జీవిస్తున్నటువంటి మనం ఆ ఆలోచనను అనుసరించి నడుచుకోవడం బద్ధులమైనామని మానవత్వానికి ఒక సూచనగా ఆయన క్రియ ఉన్నది. ఆ తర్వాత ఒక ఆత్మీయమైనటువంటి మేలు చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. తన శిష్యులతో చెప్తున్నాడు, ఇగో నీ తల్లి, ఈ తల్లి నిన్ను కేర్ఫుల్గా చూసుకోవాలి. ఏ ఇబ్బంది, ఇరుకు, ఏ సమస్య రాకుండా నువ్వు చూసుకోవాలా. మరి ఆమెకు అంతకుముందు లేరా? ఏమండి, అంతకుముందు ఇంకా పిల్లలు లేరా? ఉన్నారు. కానీ వాళ్ళ గురించి కాదు. ఈ అపోస్తులైనటువంటి యోహాను ఆత్మీయంగా ఆమెను చేర్చుకున్నాడు. ఆమెను ఇంట చేర్చుకొని ఆమె అవసరాలన్నీ కూడా ఆయన తీరుస్తున్నాడు. హల్లెలూయా. మనం ఈ 3వ మాట ద్వారా నేర్చుకోవాల్సినటువంటి 4 పాఠాలు. స్తోత్రం చెప్పుదామా. ఆయన మనని నిశ్చయముగా నువ్వు ఎక్కడైతే జీవిస్తున్నావో, ఎక్కడైతే నువ్వు బ్రతుకుతున్నావో ఆ దేశంలో దీర్ఘాయుష్మంతుని నువ్వు కావాలంటే నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు సన్మానించమని నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనము మనకు రూఢీవరుస్తుంది. దేవుని ఆజ్ఞలలో 10 ఆజ్ఞలలో ఇది ఒక ఆజ్ఞ, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించడం. ఆ ఆజ్ఞను నెరవేరుస్తూ ఆయన తృణీకరించలేదు కానీ ఆయన ఆ బాధ్యతను నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా. ఈ 3వ మాట మన అందరి వెనుకలో ఫలించునుగాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి మనలను మనమే ప్రభు సన్నిధిలో ఆయన సముఖంలో పరిశీలన చేసుకుందాం.